హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ జై భీమ్లు అండి. ఈ వీడియో ద్వారా క్రైస్తవులపై ఎందుకు దాడులు జరుగుతున్నాయి అనే మర్మాలను మీకు తెలియపరిచే ఉద్దేశిస్తున్నాను. ఈ వీడియోను చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా షేర్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. మన భారతదేశ చరిత్రను చూసినప్పుడు మన భారతదేశానికి ఇతర దేశాల నుంచి వచ్చిన ఆర్యులు ఇక్కడున్న ప్రజలను ఓడించి వారి సంస్కృతిని, వారి పరిపాలనను ఇక్కడ ప్రజలపై రుద్దారు. ఈ విషయం మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. వారి పరిపాలన విధానాలు ఏంటంటే మెజారిటీ ప్రజలను నిస్సహాయులుగా చేసి, బానిసలుగా చేసి, అభివృద్ధిని, అధికారాన్ని వారు సుస్థిరం చేసుకున్నారు దేవుని పేరు చెప్పి. అందులో నుంచే ఈ మనుధర్మశాస్త్రం. ఈ మనుధర్మశాస్త్ర ప్రకారము బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే సంపదలను అనుభవించడానికి, అధికారం చెలాయించడానికి, వ్యాపారాలు చేయటానికి, పరిపాలన చేయటానికి వారికి అనుకూలంగా చట్టాలు చేశారు. ఈ మెజారిటీ ప్రజలు చీకట్లో ఉన్న సందర్భంలో పరిస్థితిలో ఈ దేశానికి దండయాత్రలుగా వచ్చిన వాళ్ళు ఇది మరొకరు ముస్లింలు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళను కూడా మన దేశాన్ని కూడా వాళ్ళు కూడా పరిపాలించారు. వాళ్ళ తర్వాత పోర్చుగీస్ వారు తర్వాత డచ్ వారు తర్వాత ఫ్రెంచి వారు తర్వాత బ్రిటిష్ వారు వచ్చారు. ఇక్కడ బ్రిటిష్ వారు స్థిరపడి 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించారు. సుమారు 80 సంవత్సరాల వరకు మన దేశంలో యేసు ప్రభు గురించి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ప్రకటించడం జరిగింది. ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించి వాళ్ళ ప్రభావాన్ని, వారి పరిపాలనను మనపై పెట్టారు, చూపించారు. మన దేశాన్ని ఈజీగా దోసుకుపోయారు. ఎందుకు ఈజీగా దోసుకుపోయారంటే మన దేశంలో మెజారిటీ ప్రజలు నిస్సహాయులుగా విద్యకు, అభివృద్ధికి ఆయుధాన్ని పట్టకుండా దూరం చేసింది ఈ ఆర్య మనువాదాన్ని ప్రేమించిన ఆనాటి బ్రాహ్మణులు చేసిన రూల్స్ వల్లనే, పరిపాలన వల్లనే మన దేశం మీద బ్రిటిష్ వాడు ఈజీగా దోసుకుపోవడం జరిగింది. ఇది మనందరికి తెలిసిన చరిత్ర సత్యమే. మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి క్రైస్తవుల మీద, దళితుల మీద అంతఃపూర్వం నుంచి కూడా అనేక విధాలుగా అట్రాసిటీ జరుగుతున్నాయి. ఈ మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఈ మనువాదుల దాడులు అనేవి చాలా ఉత్సవంగా జరుగుతున్నాయి. అందుకు సజీవమైన ఉదాహరణ మణిపూర్లో జరిగిన హింస. అసలు ఎందుకు వీళ్ళు మనిషిని ప్రేమించలేకపోతున్నారు? రాజ్యాంగాన్ని ఎందుకు ప్రేమించలేకపోతున్నారు? రాజ్యాంగం యొక్క అత్యున్నతమైన, ఆదర్శవంతమైన గొప్ప న్యాయ సూత్రాలను, పీఠికను వాళ్ళు ఎందుకు గౌరవించలేకపోతున్నారు? అసలు వీళ్ళ బుద్ధి ఏంది అని మనం పరిశీలించినప్పుడు ఈ యొక్క మనువాదం యొక్క దుర్బుద్ధి ఏంటంటే అది మొత్తం దాని యొక్క దుర్బుద్ధి, దాని లక్షణాలు, దాని ఆలోచన విధానాలు, దాని భౌతిక ప్రవర్తన, దాని సామాజిక గమనం, దాని సామాజిక ప్రవర్తన అనైతిక దాహంతో కూడుకొని ఉన్నది. దాన్ని ఆధారంగా చేసుకునే మన దేశాన్ని 1000 సంవత్సరాలు చీకట్లో వాళ్ళు ఉంచారు. ఈ క్రైస్తవులు వచ్చిన తర్వాతనే మన దేశానికి వెలుగు అనేది రావటం జరిగింది. ఈ క్రైస్తవులు వాళ్ళు దేవుని గురించి చెప్పేటప్పుడు మన దేశంలో మెజారిటీ ప్రజలు విద్యకు, అభివృద్ధికి దూరంగా ఉంటే వారిని ప్రేమించి
వారికి విద్య నేర్పుతూ వారికి వైద్య సేవలు కూడా అందిస్తూ వాళ్ళ సామాజిక అభివృద్ధికి సహకారం చేస్తూ వారిని సమానంగా చూడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి విద్య వైద్యశాలలు పెట్టి మన దేశానికి వాళ్ళు సేవలు అందించారు. ఒకవైపు బ్రిటిష్ వాళ్ళు దోసుకొని పోయారు, కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు మాత్రము మన దేశంలో మంచి పనులు చేశారనేది చరిత్రక సత్యం. వాళ్ళు కనుక మన దేశానికి ఒకవేళ రాకపోతే మన పరిస్థితులు ఎలా ఉండు అంటే, ఈ ప్రపంచానికి క్రైస్తవమే వెలుగు. ఆ వెలుగు ద్వారానే మనం ఇక్కడ అంటర్ కమిషన్ వచ్చినప్పుడు ఏం చెప్పారు? అందరికీ విద్య అని చెప్పింది. అదే మన ధర్మశాస్త్రంలో ముస్లిం రాజులు వచ్చినా కూడా, చక్రవర్తులు వచ్చినా కూడా వాళ్ళు ఈ యొక్క మనధర్మ శాస్త్రాన్ని వాళ్ళు టచ్ చేయలేకపోయారు. కాకపోతే వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రేమించులు. కొంతమంది చక్రవర్తులు పరమత సమానాన్ని కూడా పాటించారు, మిగతా మతాల వారిని కూడా వారు ప్రేమించారు. కానీ క్రైస్తవులు మనిషిని దేవుని చిత్తంగా మనిషిని ప్రేమించడంతో పాటు సామాజిక అభివృద్ధిని కలిగించడానికి వాళ్ళు ఎంతో కృషి చేశారు. ఆ యొక్క అంటర్ కమిషన్లో ఏం చెప్పారు? అందరికీ విద్య అని చెప్పిండ్రు. అదే మనవాదం అయితే శూద్రులు, మెజారిటీ ప్రజలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు, బీసీ వాళ్ళు చదువుకోవటానికి హక్కు లేదు, ఆయుధం పట్టడానికి హక్కు లేదు, సంపాదించుకోవడానికి కూడా హక్కు లేదని నిర్బంధించింది. మరి ఇక్కడ ఎవరు మాకు కావాలి చెప్పండి? మాకు విద్యను, మాకు అభివృద్ధిని, మాకు సమానత్వాన్ని, మాకు స్వేచ్ఛనిచ్చిన వాళ్ళే మాకు కావాలి. సహజంగా మానవ సహజం అంతే, మానవులు అదే విధంగా మారుతారు. ఈరోజు మనకు స్వతంత్రం వచ్చి 75-80 సంవత్సరాల్లోకి మనం ప్రవేశిస్తుంటే ఇంకా ఈ దేశాన్ని మేము హైందవ దేశంగా మారుస్తాం, హిందూ దేశంగా మారుస్తాం అని కొంతమంది మతోన్మద ఉగ్రవాద శక్తులు విర్రవీగుతున్నాయి. వాళ్ళు ఎందుకు విర్రవీగుతున్నారు? వాళ్ళ అనైతిక మత్తుతోని ఈ దేశ రాజ్యాంగాన్ని ప్రేమించకుండా ఏదో సాధిస్తామన్నట్టు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఏవి ఫలించవు. క్రైస్తవుల మీదనే ఎందుకు దాడి చేస్తున్నారంటే, ఈ సమాజానికి క్రైస్తవులు మాత్రమే పాపం అంటే ఏంటిది, నీతి అంటే ఏంటిది, ధర్మం అంటే ఏంటిదని చెప్తున్నారు. అందులో వాని యొక్క అనైతిక మత్తుకు లొంగిన పాస్టర్లను, క్రైస్తవులను వాడు ఏమంటాడు కానీ, స్వతంత్రంగా ఇంకెక్కువ బలంగా పనిచేసే వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేసి ఈ సమాజంలో బలంగా నిలబడి నీతి ఏంటిది, ధర్మం ఏంటిది, నిజమైన దేవుడు ఏంటిది వాళ్ళు చెప్తుంటే అలాంటి వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు. అందులో భాగంగానే డాక్టర్ పగడాల ప్రవీణ్ గారిని హత్య చేసి చచ్చు దద్దమ్మల లెక్క దాటుకొని దాగుండి మాకేదో సవాలు విసురుతున్నామని విర్రవీగుతున్నారు. అది వాళ్ళ యొక్క పిరికితనం అజ్జుడు. మరి అదే క్రైస్తవ లోకం ఆయనను చంపినంత మాత్రాన భయపడి మరి వెనుకకు తగ్గుతుందని ఈ మూర్ఖులు ఆలోచిస్తున్నారు. మరి ఎవరు కూడా భయపడడం జరగదు. క్రైస్తవుడు అనేవాడు శరీర మరణానికి భయపడడు. మరి ఎందుకు ఈ మూర్ఖులు చంపడం ద్వారానే మేము మార్పు తీసుకొస్తామని ఆలోచిస్తున్నారు? అది అసాధ్యమైన విషయం. ఈరోజు అధికారం రావంగానే అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు ఉన్నదని, ఆయుధం ఉన్నదని వాళ్ళ మీద చెలరేగిపోతున్నారు. ఎందుకంటే వారి అనైతిక మత్తుకు, వారి యొక్క సిద్ధాంతానికి లొంగని వాళ్ళు, నిజాయితీ పరులు ఈ క్రైస్తవ సమాజంలో ఉన్నారు. వాళ్ళు ఇంకా ప్రజల కోసం నిలబడి పోరాడుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. అదే వాళ్ళ మతంలో ఉన్నా కూడా హిందూ మతంలో, హైందవ మతం అనే పిలువబడే మతంలో కూడా నిజాయితీ పరులను కూడా వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఎందుకంటే అందులో ఉన్న నిజాయితీ పరులు అందరూ సమానమే, అందరూ ఎవరి మతాన్ని వాళ్ళే ప్రేమించవచ్చు, ఇష్టపడవచ్చు అని వాళ్ళు గొప్ప లౌకికవాదులుగా ఆలోచిస్తారు, మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు కూడా వాళ్లకు టార్గెటే. ఈ మతోన్మాదులు అనేవాళ్ళు ఏ మతానికి చెందిన భక్తులు కాదు. వాళ్ళు అనైతిక మత్తులు, ఈ క్షుద్ర శక్తులను అనుసరించే అనైతిక మత్తులు, అసాంఘికులు, ఉగ్రవాదులు. వాళ్ళ దాహము అనైతికతే. వాళ్ళకు సొంత కుటుంబ సభ్యులైనా సరే వాళ్ళు నైతికంగా ఉంటే వీళ్ళు ఓర్వజాలరు. అలాంటి విధానమే ఈరోజు సమాజంలో మరి కులాలలో, మతాలలో కొనసాగుతుంది. ఆ యొక్క కంపను చూసి, ఆ పరికంపను చూసి వాళ్ళు మురుస్తున్నారు. కానీ
వాళ్ళు ఏం చేయలేరు. దేవుడు టైం ఇచ్చేంత వరకు వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళకి ఇచ్చిన టైంలోనే వాళ్ళు దుర్మార్గం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నాల నుంచి కూడా దేవుడు తప్పించగలుగుతాడు. కాబట్టి ఈ యొక్క మతోన్మాదులు అనేవాళ్ళు వాళ్ళు ఉగ్రవాదులే, ఉన్మాదులే, వాళ్ళు మాంత్రికులే, వాళ్ళు మంత్రశక్తులలో పవర్ ఉందని నమ్మే అనైతిక మత్తులే. భూమిలో నుండి పవర్ వస్తుందని, ఆ పవర్ వల్లనే తన శత్రువులను మేము అణచివేస్తాం, లొంగ తీసుకుంటాం, చెరబడతాం అనే ఆలోచనతో వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ దేవుడు టైం ఇయ్యనంత వరకు వాని ఏ మంత్రశక్తి పనిచేయదు. అసలు వాని మంత్రాలకే పవర్ ఉంటే మరి ఈ బ్రిటిష్ వాడిని రానియకుండా ఎందుకు అడ్డుకోలేదు వాడు? 200 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి దోసుకుపోయేదాకా వాని మంత్రానికి పవర్ ఉంటే ఎందుకు ఆపలేకపోయాడు? మరి ఎందుకు ఈరోజు విర్రవీగుతుండు వాని మంత్రానికి పవర్ ఉందని? కాబట్టి అధికారం అనేది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. ఈ దేశంలోని ప్రజలను, మెజారిటీ ప్రజలను వాని యొక్క మనువాద దుర్బుద్ధితో, మంత్రబాధ దుర్బుద్ధితో చీకటిలో అభివృద్ధికి దూరంగా ఉంచుతూ వారిని అణిచివేసి దోసుకున్నా కూడా ఈరోజు తిరగబడి ఈ స్థాయికి వచ్చి మేము మాట్లాడుతున్నామంటే, మీకు ప్రశ్న సమాధానం చెప్తున్నామంటే మరి కాలం ఎవరి వైపు ఉన్నది, దేవుడు ఎవరి వైపు ఉన్నదన్న సంగతి తెలుసుకోవాలి ఆ దుర్మార్గులు. వాళ్ళు మనిషి బలంనే అంచనా వేసి వాళ్ళు దాడికి వస్తారు. ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడుతున్నాం, నాలాంటి గట్టిగా మాట్లాడే వాళ్ళని లేపేస్తే కథం ఆగిపోతుంది కావాలో మేము విజయం సాధిస్తామని అనుకుంటారు. అది పొరపాటు. మళ్ళీ నాలాంటి వాళ్ళని 1000 మందిని, కోట్ల మందిని దేవుడు ఇస్తాడు. ఆయన శక్తిని, ఆయన బలాన్ని వీళ్ళు ఆపలేరు, తెలుసుకోలేరు. వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు అంధకారులు. కాబట్టి వాళ్ళు ఎందుకు క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారంటే, క్రైస్తవులలో నిజమైన బోధకులు, నిజమైన సేవకులు ఉండకూడదు. దేవుడే వీళ్ళకు బలం ఇస్తున్నాడు, దేవుడే వీళ్ళకు జ్ఞానం ఇస్తున్నాడు, దేవుడే వీళ్ళకు అన్ని విధాలుగా ఇస్తున్నాడు. కాబట్టి వీళ్ళ యొక్క తలంతును, టాలెంట్ను అడ్డుకుంటే నా రాజ్యం మళ్ళీ విస్తరిస్తుందని కలలు కంటున్నారు. అది ఎన్నటికీ జరగదు. ఇప్పటి వరకు 100 సంవత్సరాలలో దీన్ని హిందూ దేశంగా మారుస్తానని వాళ్ళ వ్యవస్థాపకుడు మరి చెప్పాడు. అది ఇంకా 100 సంవత్సరాలు కాదు, ఇంకా 1000 సంవత్సరాలైనా కూడా ఈ భారతదేశాన్ని హైందవ దేశంగా మార్చలేరు. ఈ భారతదేశం ఎన్నటికైనా భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించి సత్యమే విజేత అనే గొప్ప దేశం ఇది. ఇది లౌకిక దేశం. ఎప్పుడైనా ఈ లౌకిక దేశాన్ని వాళ్ళు కదిలించలేరు. కాబట్టి వాళ్ళు ఎందుకు దాడులు చేస్తున్నారనే మిగతా ప్రజాస్వామిక శక్తులైన సమాజం కోసం పోరాడుతున్నామనే చెప్పే కమ్యూనిస్టు నాయకులు కానీ, శాస్త్రీయవాదులు కానీ వారి యొక్క అనైతిక దాహాన్ని గుర్తెరిగి మీ యొక్క పోరాటాలను నిర్మించుకోవాలి. ఇక్కడ మనువాదం అనేది అదొక అనైతిక విచ్ఛిన్నకరమైన కత్తి. సమాజంలో ప్రజల యొక్క నైతిక బలం మీద నిర్బంధాన్ని కలిగిస్తూ ఒత్తిడి కలిగిస్తున్న పెత్తనం, పెత్తనానికి లొంగని వాళ్ళను మాంత్రికులుగా చేతబడులు చేస్తున్నారని అనేక నిందలతో, సందర్భాలను బట్టి వాళ్ళకి అనేక నిందలతో వాళ్ళపై దాడులు చేస్తూ వాళ్ళని నిర్బంధిస్తూ తన వైపు తిప్పుకోవడానికి తన అనైతిక మత్తును చెలాయిస్తుంది. ఇది సాప కింద నీరులాగా ఉన్నది. దీన్ని నిర్మూలించే విషయంలో, దీన్ని ప్రశ్నించే విషయంలో అంబేద్కర్ వాదులు, కమ్యూనిస్టులు దాని యొక్క అనైతిక పోకడలను, అశాస్త్రీయ పోకడలను బహిరంగంగా ప్రజాస్వామిక శక్తితోనే మనం ప్రశ్నించాలి, ఎదిరించాలి. పాస్టర్లు అనే వాళ్ళు మరి చాలామంది గొప్ప వాళ్ళము, బైబిల్ని అర్థం చేసుకున్న నిజమైన పాస్టర్లు, దేవుని చిత్తాన్ని నిజమైన అర్థం చేసుకున్న సేవకులు వాళ్ళు మాత్రం ప్రజాస్వామ్యమే దేవుని చిత్తమని అనుకొని తలంచి ప్రజాస్వామిక పద్ధతిలో క్రైస్తవుల కోసం ఇటు గుడిలో సేవ చేస్తూ వారి హక్కుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమాని కోసం వాళ్ళు కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నకిలీ పాస్టర్లు అనేవాళ్ళు మన భారత సమాజంలో ప్రజలకు చైతన్యం రాకుండా వాళ్ళు మనువాదుల కొమ్ము కాస్తూ వాళ్ళు మూర్ఖంగా వాళ్ళలో పోరాట శక్తిని, సంఘటితమయ్యే శక్తిని మరి అనేక విధాలుగా దొంగ బోధలతో వాళ్ళని అచైతన్యవంతులుగా చేస్తున్నారు. మరి ఇలాంటి విషయాలన్నింటినీ గమనించాలి. మనం గమనించి ఈ సమాజంలో ఈ మనువాదానికి వ్యతిరేకమైన కార్యాచరణ, ఈ సమాజ నిర్మాణం కోసం పనిచేసే
రాజకీయ పార్టీ నాయకులు అర్థం చేసుకొని దానికి వ్యతిరేకమైన కార్యాచరణను మీరు రూపొందించుకొని ప్రజలలో దానికి వ్యతిరేకమైన ప్రదర్శన మరి అందరి ఐక్యతతో ఈ ప్రజల ఐక్యతతో ప్రజాస్వామిక శక్తులతో దానికి వ్యతిరేకంగా పోరాడినప్పుడు దానికి వ్యతిరేకమైన ప్రదర్శన చేసినప్పుడు కార్యాచరణ ఉన్నప్పుడే వాటిని మనం ఈ యొక్క మనువాదుల యొక్క దాడులను ఎదుర్కోగలుగుతాం. ఇటు చట్టంతోనూ ఇటు ప్రజా చైతన్యంతోనూ శాస్త్రీయ విజ్ఞానంతోనూ ఈ మనువాదుల యొక్క పోకడలను వాళ్ళ దాడులను మనం ఎదుర్కోవాలి. మరి వాళ్ళు ఏమి చేయలేరు. అక్కడక్కడ కొంతమంది మీద దాడులు చేయగలుగుతారు తప్ప, కొంత డిస్టర్బెన్స్ చేయగలుగుతారు తప్ప వాళ్ళు పూర్తిగా మన దేశాన్ని మార్చలేరు. ఎందుకంటే దేవుడు సమయము మన బహుజనుల వైపే ఇచ్చాడు. సమయం కూడా మనకు అనుకూలంగా ఉన్నది. ఇప్పుడు కాలం మారింది బిడ్డ, మీ కాలం కాదు, ఇది మా కాలం, నువ్వేమి చేయలేవురా మతోన్మాది అని వానికి మనం ఎదురు తిరగాలి. మనం పోరాటాలను పటిష్టపరుచుకొని ఈ దేశాన్ని, మన దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవడానికి కృషి చేయాలని మీ అందరికీ దైవ సేవకునిగా విజ్ఞప్తి చేస్తూ దైవ ఆశీస్సులతో ముగిస్తున్నాను. జై భీమ్.